హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఊరేగింపు అయ్యేసరికి 1:30 అయితే అయిపోయిందనమాట. ఇంకా తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే రెస్ట్ అయితే తీసుకున్నారు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు. ఇంకా తర్వాత ఇంకా పెళ్లి పనులు అనేవి స్టార్ట్ చేశారు. గుమ్మచ్చించడం తర్వాత ఇంకా మంగళ స్నానాలు అయితే చేపిస్తారనమాట. ఇది స్టార్ట్ చేసేసరికి 4 అయిపోయింది. పొద్దున్నే పెళ్ళి అయితే 8:30 కల్లా పెళ్ళి అనమాట. ఇక్కడైతే పేరెంటాలు అయితే వెళ్ళి 5 బిందులతో వాటర్ అయితే తీసుకొస్తారు. ఒక 5 మంది వెళ్ళి అంటే బోరుకు కానీ చెరువుకు కానీ బావి దగ్గరికి కానీ వెళ్ళి అయితే వాటర్ అయితే తీసుకొస్తారు. మట్టి కుండలతో కూడా తీసుకొస్తారనమాట. తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు అయితే మంగళ స్నానాలు అయితే చేయిస్తారు. ఫుల్గా అయితే పసుపు అయితే రాసేస్తారనమాట. పెళ్లి మొత్తం పసుపు రాస్తూనే ఉంటారు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి. ఇప్పుడు ఈ స్నానాలు చేయించిన తర్వాత పెళ్లి కూతురికి ఇంకా మొదట వాళ్ళ అత్తవారింట్లో అడుగు పెట్టేస్తారనమాట. పెట్టించిన తర్వాత ఇంకా భోజనాలు చేస్తారనమాట. లైట్గానే సరే తినాలి స్నానాలు చేసిన తర్వాత. ఇంకా లైట్గా తినేసిన తర్వాత ఇంకా మేమైతే పెళ్ళికైతే ఇక్కడ బయలుదేరిపోయాం. చూసారు కదా, మార్నింగ్ అయితే 8:30కి అయితే పెళ్ళి అనమాట. ఇక్కడ నేనైతే ఒక పట్టు చీర కట్టు అయితే రెడీ అయిపోయాను పెళ్లి దగ్గరికి. ఇక్కడ మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ వడ ఉప్మా అయితే చేశారు. చాలా బాగుందనమాట. ఇది వచ్చేసి మధ్యాహ్నంకి అనమాట. చూసారు కదా, పులిహోర, పనసకాయ బిర్యానీ, చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. నాకు గుర్తులేదనమాట. ఇక్కడ వచ్చేసి పెళ్ళి అయితే అయిపోయిందనమాట. పెళ్లి వీడియో అయితే షార్ట్ వీడియో అయితే తీయలేదు, అందుకే పెట్టలేదనమాట. ఇక్కడ చూసారు కదా, పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి అరుంధతి నక్షత్రం చుక్క చూపిస్తారంటారు కదా, దానికైతే తీసుకొచ్చారు ఇక్కడ. అలాగే బావ మరిది ఇంకా చెప్పులు కూడా తొడుగుతారు కదా, గొడుగు అవి వేస్తారనమాట, దానికైతే తీసుకొచ్చారండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.